హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో టమాటోలు, పచ్చిమిరపకాయలు, చింత చిగురుతో పచ్చడి చేసుకుందామండి. చింత చిగురు రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇది మిక్సీలో అయినా చేసుకోవచ్చు, రోట్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ వే అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, పచ్చిమిరపకాయలు, టమాటాలు అంతే. కాకపోతే ఏంటంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ పులుపు కొంచెం గ్యాస్ అది ఇది అంటారు కదా, తక్కువ తినేవాళ్ళు మాత్రం కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నానండి చింత చిగురు. అవి రెమ్మలు ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకొని నీళ్ళల్లో వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. చూడండి, నేను కొమ్మలన్నీ తీసేసుకున్నాను, నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఒక పావు కేజీ వరకు టమాటాలు, కొంచెం తగినన్ని కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా అయితే అవన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటోస్ ఇవన్నీ వేపుకోవాలండి. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేపుకుందాము. ఇవి తుంచుకుని వేసుకోండి. మనం అలానే వేసుకుంటే ఏంటంటే అవి పేలుతాయి అన్నమాట. అలా తుంచుకుని వేసుకుంటే మనకి ఏమి పేలవు. అవన్నీ చూడండి వేగిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత టమాటా ముక్కలు కొంచెం మీడియంగా కట్ చేసుకుని వేసుకుని అవి కూడా ఆయిల్లో మగ్గపెట్టుకుందామండి. మనం ఇంకా టమాటోస్ వేస్తున్నాము, ఇది చింత చిగురు వేస్తున్నాం కాబట్టి చింతపండు ఏమీ అవసరం లేదండి. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. మెత్తగా అయిపోవాలండి టమాటోస్. మనకేంటంటే టమాటోస్ ఉడకపోతే కొంచెం కసకసలాడతాయండి. చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతే బాగుంటుంది. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకు మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇది కూడా తీసుకుని టమాటా ముక్కలు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో చింత చిగురు వేయించుకుందామండి. చింత చిగురు మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఊరికే మగ్గిపోతుంది. దగ్గరే ఉండి వేయించుకోండి. సిమ్లోనే వేయించుకోండి, హైలో పెట్టకండి. చక్కగా సిమ్లో 2 నిమిషాలండి అటు ఇటు వేయించుకుంటే ఊరికే మగ్గిపోద్ది మనకి. తీసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే గట్టిగా ఒక గుప్పుడు తీసుకున్నానండి. ఇది పులుపు బాగా ఉంది. చూడండి, మనకి మగ్గిపోయింది కదా. మనకి ఆ గుప్పుడు వేస్తే చూడండి కొంచెం అయింది. చింతపండు ఎంత ఉంటుందో అంత అయిందండి. సో ఆ పులుపుని ఇది బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. స్టవ్ ఆపేసుకుని చల్లారనిచ్చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకొని తీసుకొని తర్వాత ఇవన్నీ 1 బై 1 వేసుకుని ముందు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకుని చక్కగా మెత్తగా నూరుకోండి. కొంచెం కచ్చాపచ్చగా నూరుకోవచ్చు. ఇది నలిగిపోయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకుని అలాగే బాగా మెత్తగా నూరుకోండి. ఇప్పుడు చూడండి, టమాటోస్ వేసుకుందాము. చిందుతాయండి, జాగ్రత్తగా కొంచెం తిప్పుకోండి. అట్లా చిన్నగా నూరండి. నూరడం అయితే లేదంటే అటు ఇటు తిప్పుకొని చక్కగా మొత్తం మెదిగేలాగా మెదుపుకోండి. మనం పప్పు ఎలా మెదుపుకుంటామో చక్కగా అలా మెదుపుకోండి. మనకి వాటర్ అంతా ఎగిరిపోతే కనుక అంతేం ఉండదండి. వాటర్గా దించితే కనుక చిందుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు కూడా మనకు మెత్తగా నలిగిపోయాయి కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుని అప్పుడు చింత చిగురు నూరుకోవాలండి. ఎందుకంటే దీనిలోనే టమాటోస్లోనే చింత చిగురు వేసేస్తే నలగదండి. కొంచెం మనం విడిగా తీసుకుని నూరితే మనకు వెంటనే నలిగిపోతుంది. ఇది కూడా కొంచెం మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఇది వేసేసుకోవడం. ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి చివర్లో. ఎల్లుల్లిపాయ జీలకర్ర మీకు ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో చూసుకొని అవి మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ అది యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు అది సరిపోయిందండి, నేనేం యాడ్ చేయలేదు. చూడండి, ఇప్పుడు నలిగిపోయింది కదా వెల్లుల్లిపాయ జీలకర్ర చింత చిగురు అది. ఇప్పుడు టమాటోస్ పచ్చిమిరపకాయలు నూరుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసేసి నూరేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఇంకా రోట్లో నూరితే ఇంకా మీకు చెప్పవసరం లేదు కదా, అంత టేస్టీగా ఉందండి. మా పిల్లలు అయితే మనం చివర్లో అయిపోయిన తర్వాత రోట్లో అన్నం వేసుకుంటాం కదా, దానికోసం వెయిట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ ఇలా అయినా తినేయొచ్చండి, లేదంటే తాలింపైన పెట్టుకోవచ్చు.
నేను ఇలా కొంచెం తీసి కత్మది మొత్తం తాలింపు పెట్టేశానండి. అంటే పిల్లలు అది కొంచెం కారం అది తినరు కదా, సో తాలింపు కూడా పెట్టాను నేను. చూడండి, రోల్లో కొంచెం అన్నం వేసుకుని తుడుచుకుని తిన్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. మీకు కనుక ఇది నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కావాలంటే తాలింపు పెట్టుకోండి, లేదంటే ఇలా అయినా తినేయచ్చు. దీనిలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాము అంటే నెక్స్ట్ లెవెల్ అండి. ఏ తాలింపు అవసరం లేదు. మనకి 2-3 రోజులు, ఒక వారం వరకు నిల్వ ఉంటుందండి. తాలింపు వేస్తే మాత్రం కంపల్సరీ బయటే నిల్వ ఉంటుంది వారం రోజులు. మీకు తాలింపు వేయకపోతే కనుక ఇలానే ఒక 2 డేస్ ఉంటుందండి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేను తాలింపు వేసానండి. కొంచెం తాలింపు కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు వేసుకోవడమేనండి. మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ మనకి చక్కగా చింత చిగురు దొరుకుతుంది కదా, ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో తింటే హెల్త్కి మంచిది, మనకి కూడా చాలా మంచిదండి. టేస్టీగా కూడా ఉంటాయి అన్నీ. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.